తమిళనాడు రాజకీయాల్లో కర్మ చాలా బలంగా పనిచేస్తుంది అనటానికి డిఎంకేని చూస్తే ఒక ఉదాహరణ కాదు, నిజంగానే అర్థమవుతుంది. సనాతన ధర్మం జోలికి వచ్చి కరోనాతో లేదంటే ఒక వైరస్తో పోల్చినటువంటి ఉదయనిధి స్టాలిన్ ఆ ప్రభుత్వం చేసినటువంటి పనితీరు, ముఖ్యంగా హిందువుల మీద, సనాతన ధర్మం మీద చేసినటువంటి దాడులు, కొన్ని వందల సంవత్సరాలుగా వస్తున్నటువంటి ఆ మురుగనికి సంబంధించినటువంటి ఆ టెంపుల్ దగ్గర వివాదం కావచ్చు, ఉదయనిధి స్టాలిన్ చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పుడు తిరిగి ఎలా కర్మ రిటర్న్ గిఫ్ట్ ఇస్తుందో ఇప్పుడు డిఎంకే అనుభవిస్తున్నటువంటి పరిస్థితిగా మనం చూడొచ్చు. ఏదేమైనా కానీ కర్మ జోలికి వెళ్ళకూడదు, అంటే సనాతన ధర్మం జోలికి వెళ్ళకూడదు అని ఏ రకంగా తమిళ ప్రజలు తీర్పిచ్చారో, నిజంగా కర్మ అంటే హిందూ ధర్మం జోలికి వస్తే ఎవడైనా సరే అధపాతాళానికి వెళ్ళాల్సిందే. అంటే ఇది నార్మల్గా చెప్తే కూడా కొంతమందికి అంత ఉందా ఏదో అనుకుంటారేమో, కానీ ఇక్కడ డిఎంకే పార్టీ చాలా మంచి పనులే చేసింది. బట్ అయినా కూడా అంత కాన్ఫిడెంట్గా వాళ్ళు పరిపాలన చేసినా కూడా ఎందుకు ఇలా దిగిపోయిందంటే, అది కూడా దిగటం అంటే అలా ఎలా దిగటం కాదు, అధికారాన్ని కోల్పోవడం ఒక ఎత్తు అయితే, అసలు 3వ స్థానానికి పడిపోవడం ఇంకొక ఎత్తు అయితే, ఇంకా దారుణమైనటువంటి విషయం ఏంటంటే సీఎం క్యాండిడేట్గా ఉన్నటువంటి స్టాలిన్, వాళ్ళ కొడుకు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి ఉదయనిధి స్టాలిన్ ఇద్దరూ కూడా ఓటమి అంచున ఉన్నారు. ఇంకా ఆలోచించండి, కర్మ ఏ రకంగా కొడితే దెబ్బకెళ్ళి పడతామో ఇప్పుడు ఆ కుటుంబం మొత్తమే కదా, పార్టీ మొత్తం కూడా చూస్తున్నట్టుగా కనిపిస్తుంది. వద్దురా బాబు, ఇంకొకసారి ధర్మం జోలికి, సనాతన ధర్మం జోలికి, హిందువుల జోలికి, హిందూ ధర్మం జోలికి వెళితే ఇది పడేలా ఉంది. ఇది పడేలా రిజల్ట్ ఇచ్చింది కర్మ అనేటువంటి సిద్ధాంతం ఈరోజు డిఎంకేకి. అంటే తమిళనాడు గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంటే హిందువులకి, భారతదేశంలో ఉన్నటువంటి హిందువులకే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులకి భారతదేశం ఎంత ముఖ్యమో దాంట్లో తమిళనాడు కూడా అంతే ముఖ్యం. అంత అద్భుతమైనటువంటి హిందూ టెంపుల్స్ అక్కడ కొన్ని దశాబ్దాలుగా, కొన్ని వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి టెంపుల్స్ అక్కడ ఉన్నాయి, గుళ్ళు ఉన్నాయి. అలాంటి తమిళనాడులో హిందువుల పైన వ్యాఖ్యలు చేయటమే కాదు, దానికి తగ్గట్టుగా మొన్న చేసినటువంటి కార్యక్రమాలు, ఆ టెంపుల్లో ఆ దీపం, కార్తీక దీపం వెలిగించొద్దని చెప్పి ఇంకొకటని అంటే హిందువుల్ని కరోనా వైరస్తో పోల్చటం, దాన్ని చంపేయాలనటం, ఇంకొకటి చేయటం, ఏ రకంగా కొట్టిందో చూడండి. అసలు కొట్టడం అంటే అలా ఎలా కాదు, మళ్ళీ మీరు ఎగ్జాంపుల్గా ఎక్కడైనా చూసుకోండి, ఎక్కడైతే అక్కడ టచ్ చేశారో, అటు బెంగాల్ చూసుకోండి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ చూసుకోండి, అక్కడ తమిళనాడు చూసుకోండి, కేరళ చూసుకోండి, ఎక్కడైనా సరే ఎక్కడ టచ్ చేస్తే అక్కడ మాడి మసైపోవటం ఖాయమని ఈరోజు డిఎంకే ఓటమిని చూస్తే ఎవరికైనా వెన్నులో వణుకు రావాల్సిందే. ఇంకొకసారి సనాతన ధర్మం జోలికి వెళితే, పిచ్చి మాటలతో సనాతన ధర్మాన్ని అవమానిస్తే ఏమవుతుందో వెళ్ళి ఉదయనిధి స్టాలిన్ని లేదా వాళ్ళ నాన్నని అడిగితే ఇప్పుడు చాలా క్లారిటీగా తెలుస్తుంది.